శేషు గారు, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలకు ఈసారన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కాబోతున్నారా? గతంలో కేవలము ప్రమాణ స్వీకారానికి మాత్రమే కేసీఆర్ గారు రావడం జరిగింది. మరి ఈనాటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టి 1 సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో జరగబోతున్నటువంటి శీతాకాల సమావేశాలు, మొట్టమొదటి జరగబోతున్నటువంటి శీతాకాల సమావేశాలలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఈసారైనా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకి అటెండ్ అవుతారా అనేటటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆసక్తిని రేపిస్తున్నటువంటి అంశంగానే మనం చూడాలి. అయితే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి మాత్రమే శాసనసభకు అటెండ్ అయ్యారు. గజ్వేల్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు తప్ప శాసనసభ సమావేశాల్లో కానీ చర్చల్లో కానీ పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ శాసనసభ సమావేశాల్లో పాల్గొనకపోవటం అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రావాలి, చర్చించాలనేటటువంటి ఆహ్వానాన్ని కూడా పలకటం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత శాసనసభ సమావేశాలకు అటెండ్ కాకపోవటం పెద్ద వెలితిగానే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సర కాలంలో ప్రధానంగా కలిసి వచ్చినటువంటి అంశం కూడా కేసీఆర్ శాసనసభకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవటం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటంలో కేసీఆర్ అపూర్వమైనటువంటి, కేసీఆర్కి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 9 సార్లు అసెంబ్లీకి ఎన్నికవటమే కాదు, 30 సంవత్సరాలు శాసనసభలోను మంత్రిగాను, డిప్యూటీ స్పీకర్ గాను ఉన్నటువంటి కేసీఆర్ శాసనసభకు అటెండ్ అయితే ఒక ఫోకస్ వచ్చేటటువంటి అంశం ఉంటుంది. శాసనసభకు అటెండ్ అయితే చర్చలపైన సుదీర్ఘమైనటువంటి అర్థవంతమైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ శాసనసభకు అటెండ్ అయితే ప్రతిపక్షం బలంగా కనపడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ కేసీఆర్ అబ్సెన్సీలో అటు కేటీ రామారావు గారు కానీ ఇటు హరీష్ గాని ఎంత పోరాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పైన అప్పర్ హ్యాండ్ సాధించలేకపోతున్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వము అందిపుచ్చుకొని ప్రతిపక్షం పైన గత శాసనసభ సమావేశాల్లో అప్పర్ హ్యాండ్ సాధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కేసీఆర్ శాసనసభకు అటెండ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అభివృద్ధి పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ సమాజం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు శాసనసభకు రాకపోవటం వెలితిగానే కనపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యలను శాసనసభ వేదికగా లేవనెత్తడానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సలహాలు ప్రభుత్వానికి ఇవ్వటానికి కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శాసనసభకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. గత సంవత్సర కాలంగా శాసనసభకు రాకపోవటం అనేది అటు రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి, ఇటు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీకి బలం చేకూరటం లేదు. కాబట్టి కేసీఆర్ శాసనసభకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకులు కోరుకుంటున్నారు, సొంత పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా కేసీఆర్ సభకు రావాలనేటటువంటి ఆహ్వానాలు పదే పదే పంపుతున్నటువంటి నేపథ్యంలో ఈ శాసనసభ సమావేశాల్లో, ఈ శీతాకాల శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ శాసనసభకు అటెండ్ అవుతారా కారా? కేసీఆర్ అటెండ్ అయితే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుంది అనేదే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టి 1 సంవత్సరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మరికొన్ని నిర్ణయాలు ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలపైన, రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలపైన శాసనసభ వేదికగా ఈసారైనా చర్చ జరుగుతుందా, లేకపోతే గతంలో లాగానే రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం, రాజకీయంగా పైచేయి సాధించడానికి కోసం చర్చలను పక్కదారి పట్టిస్తాయా? నెలకొన్నటువంటి సమస్యలపైన శాసనసభలో చర్చ జరగాలని, ప్రభుత్వం వాటికి పరిష్కారాలు చూపించాలని, ప్రభుత్వ విధానాల్లో లోటుపాట్లు ఉంటే ప్రతిపక్షం ఎత్తి చూపాలనేటటువంటి ఆకాంక్ష ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇవాళ శాసనసభలో చర్చకు రావాల్సినటువంటి అంశాలు తెలంగాణ తల్లి విగ్రహంలో వచ్చినటువంటి మార్పులు ఎందుకు చేశామనేటటువంటిది ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది శాసనసభ వేదికగానే. అదేవిధంగా హైడ్రా ద్వారా ఎదురవుతున్నటువంటి సమస్యలు, మూసి ప్రక్షాళన ద్వారా ఎదురవుతున్నటువంటి సమస్యలపైన, వాటి పరిష్కారానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి చర్యలపైన
శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తాలి. ప్రభుత్వం సహేతుకమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి, ప్రజల పక్షాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా భూసేకరణ విషయంలో పరిశ్రమల స్థాపన కోసం, ఫార్మా ఇండస్ట్రీస్ కోసం, ఐటీ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యలను ఎట్లా అధిగమిస్తారో ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా లగచర్ల లాంటి సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో భూసేకరణ విషయంలో ప్రభుత్వం తన వైఖరి ఏందో శాసనసభ సాక్షిగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎంత మేరకు అమలు చేశాం, ఎంత మేరకు బడ్జెట్ ఖర్చు పెట్టాం, ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు ఏంటి, వాటిపైన ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటిది, ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆ హామీలను కూడా ఎలా నెరవేర్చబోతుందో ప్రతిపక్షాలు లేవనెత్తాలి. ప్రభుత్వం సహేతుకమైనటువంటి సమాధానం, ప్రజలకు నచ్చేటటువంటి, ప్రజలు మెచ్చేటటువంటి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నది. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీ కానటువంటి ఇంకా 10 లక్షల మంది రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటటువంటి విషయం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతు భరోసా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వనటువంటి సందర్భం ఉంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మాత్రమే ఇచ్చింది కానీ కొత్త ప్రభుత్వం తన రైతు భరోసాను 15,000 రూపాయలకు పెంచి ఇవ్వలేదు. దాని విషయంలో కూడా శాసనసభ సాక్షిగా ప్రభుత్వము రైతులకు హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 6 గ్యారంటీల్లో కీలకమైనటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయల పైన ప్రభుత్వం హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచేటటువంటి విషయంలో ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి కీలకమైనటువంటి పథకాల విషయంలో ప్రభుత్వము భవిష్యత్తులో ఏం చేయబోతుందో కూడా శాసనసభ సాక్షిగా చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అట్లాంటి విషయాలను కూడా ప్రజల పక్షాన రేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గురుకుల హాస్టల్స్లలోను ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజన విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పటికే 48 మంది విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భంలో ఫుడ్ సేఫ్టీ కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యలతో పాటు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటో కూడా శాసనసభ సాక్షిగా స్పష్టం చేస్తే బాగుంటుంది. ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానాలపైన చర్చ జరగాలి. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ జరగాలి. ఆ చర్చలకు ప్రతిపక్షం సహేతుకమైన సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా వాటిని తీసుకొని ప్రభుత్వం ఒక మంచి పాలసీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలను, శాసనసభ వేదికలను వాడుకోవాలి తప్ప అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ రాజకీయ ఎత్తుగడలతోటి రాజకీయంగా పైచేయి సాధించడానికి శాసనసభ లాంటి ఒక హుందాతనమైనటువంటి ఒక చట్టసభను ఉపయోగించుకుంటే అది దుర్మార్గం అవుతుంది. కాబట్టి 2 పార్టీలు కూడా సంయమనంతో రాష్ట్ర ప్రజల కోసమే చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ శాసనసభ సమావేశాలని నిర్వహించుకుంటుంటే ఇవాళ రాజకీయాల కోసం చట్టసభల వేదికలను వాడుకుంటే ప్రజలు గమనిస్తున్నారనేటటువంటి విషయాన్ని అధికార పాలక ప్రతిపక్ష పార్టీలు గమనించాలి. ఈ శీతాకాల సమావేశాల్లోనైనా ప్రజల సమస్యలపైన చర్చ జరగాలి, ప్రభుత్వ విధానాలపైన చర్చ జరగాలి. ప్రభుత్వము తీసుకుంటున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతిపక్షము నిలదీయాలి. దానికి సరైనటువంటి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విధంగా శాసనసభ సమావేశాలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.